సార్ చాలామందికి ఒక డౌట్ ఉండే. ఆ డౌట్ ఏంటిది అంటే గర్ల్ ఫ్రెండ్తో కానీ ఐదర్ వైఫ్తో కానీ ఫిజికల్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు డ్యూరేషన్ అనేది 1 minute కన్నా తక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే లైక్ రొమాన్స్ చేస్తూనే వాళ్ళకి మన స్పర్మ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఏం చేయాలి? ముందుగానే రొమాన్స్ చేస్తూ ఉంటేనే అసలు ఫిజికల్ కాకముందే రొమాన్స్ చేస్తుండగానే స్పర్మ్ అనేది రిలీజ్ అయిపోతుంది. దీనికి ఏంటి పరిష్కారం అన్నట్టు అడుగుతున్నారు. యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటామండి దీన్ని మెడికల్ టర్మినాలజీలో. తెలుగులో స్ఖలనం అని కూడా అనొచ్చు దీన్ని. యాక్చువల్లీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఎందువల్ల అంటే మోస్ట్ ప్రాబబ్లీ అబ్బాయిల్లో ఎక్కువగా యాంగ్జైటీ వల్ల అవుతుంది. పానిక్ అయిపోతారా ఏమన్నా? అదే రెండు ఉంటాయి. పానిక్ అటాక్స్ కమ్స్ ఫ్రమ్ యాంగ్జైటీ. ఆల్రెడీ వాడికి యాంగ్జైటీ డిసార్డర్ లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంతమందికి తొందరగా అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి ఎరెక్షన్ ఉంటుంది, లేస్తుంది, కానీ ఫాస్ట్ గా లేచి అంటే దాన్ని తుత్తర అంటాం. అంటే ఆత్రం, తొందరగా చేసేసేయాలి, లేదా భయం, ఎవరు వచ్చేస్తారో ఏందని భయం. ఇలా చాలా కారణాలు ఉంటాయి. భయం, ఆందోళన, ఇలా ఏ కారణాల వల్ల అయినా కూడా మనకి తొందరగా అయిపోతుంది. లేదా కొంతమందిలో గిల్ట్, అంటే ఏదో తప్పు చేసామనే ఒక భావన, ఇలా చాలా రకాల వాటి వల్ల స్ఖలనం తొందరగా అయిపోతూ ఉంటుంది. నార్మల్గా ఒక మగవాడికి 5 నుంచి 7 నిమిషాలు ఇస్ ద నార్మల్. ఓకే, లెస్ దెన్ దట్ అంటే 3 నిమిషాలుగా అయిపోవడం, 2 నిమిషాలుగా అయిపోవడం, 1 నిమిషం, 3 కంటే తక్కువ అవ్వడాన్ని మనం స్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఇలా మనకు ఒక 6 నెలలు జరుగుతుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ యాంగ్జైటీ ఆర్ పానిక్ అటాక్ ఆర్ ఏదో భయం, ఆందోళన కాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. 6 నెలల కంటే ఎక్కువ అయింది అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఖచ్చితంగా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సంప్రదించి దాని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేస్తాము అంటే ముందు సైకలాజికల్ థెరపీ అంటాం, సైకోథెరపీ. వాడికి ఏమైనా డిప్రెషన్, ఇవేమైనా SSRIs అని చెప్పి, అంటే వాళ్ళు హ్యాపీ హార్మోన్స్, డిప్రెషన్ అలాంటివి ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కొన్ని, లేదా బ్రెయిన్లో రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ఒక టాబ్లెట్, వైటమిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి ఆ కెమికల్ మనకి ఇప్పుడు సెక్షువల్గా లేవడానికి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ప్లస్ నువ్వు సాటిస్ఫై అయ్యాక ఇప్పుడు అంగం ఏదైతే ఉంటుందో సాటిస్ఫై అంటే అది డౌన్ అవ్వడానికి ఇంకో కెమికల్ రిలీజ్ అవుతుంది. వీళ్ళలో ఏమవుతుందంటే ఆ సాటిస్ఫై హార్మోన్ తొందరగా రిలీజ్ అవ్వడం వల్ల తొందరగా అయిపోతుంది. సో మనం ఈ టాబ్లెట్స్ ఏవైతే పెడతామో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ బ్రెయిన్ నుంచి ఆ సెటైటీ అంటే ఆ సాటిస్ఫాక్షన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకి ఇది 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంట అయినా కూడా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం మెయిన్గా కొంచెం హార్మోనల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే హార్మోనల్ ఏమైనా టెస్టోస్టెరాన్ తక్కువైనా కూడా మనకి తొందరగా అయిపోతుంది. కొన్ని ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, LH, FSH అని ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల కూడా మనకి తొందరగా అయిపోతుంది. సో లేదా ఓవర్ సెన్సేషన్, కొంతమందికి పెన్నిస్ పై సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, దానివల్ల కూడా తొందరగా అయిపోతుంది. వీటికి జనరల్గా ట్రీట్మెంట్ ఏంటంటే కొంచెం థిక్ కాండమ్స్ వేసుకోమని చెప్తూ ఉంటాం. కాండమ్స్ అంటే వైఫ్తో కూడా చేసేదే, కాకపోతే ఓన్లీ పైన ఉంటుంది, హోల్ ఉంటుంది ముందు. అలాంటి థిక్ కాండమ్స్ యూజ్ చేయడం, కానీ కొన్ని జెల్స్ ఉంటాయి, అది దానివల్ల నంబ్నెస్ అంటే మొద్దుబారినట్టు అనిపిస్తుంది. దానివల్ల బ్రెయిన్కి ఇంపల్స్ వెళ్ళదు, అంటే ఓవర్ సెన్సేషన్ అవ్వక ఇంపల్స్ వెళ్ళకుండా అది కూడా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ట్రీట్మెంట్ కంటే ఇంపార్టెంట్ కాజ్, అసలు అది ఎందుకు అవుతుంది అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ పెట్టడం వల్ల ఇంకా తొందరగా మనకి ఈ స్ఖలనం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని స్క్వీజ్ స్టాప్, నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మాట్లాడాను. స్క్వీజ్ స్టాప్ అంటే యూరిన్ వెళ్ళి ఆపడం, లేదా స్టాప్ అండ్ సెక్షువల్గా చేసేటప్పుడు కూడా స్టార్ట్ చేయడం, మనకి అలా అనిపించినప్పుడు ఆపేసేయాలి. మన బ్రెయిన్కి ఆ కంట్రోల్ ఉండాలి. ఆపుతూ చేస్తూ అలా చేయడం వల్ల అదే అలవాటు అయిపోయి నెక్స్ట్ టైం నుంచి మనకి స్పర్మ్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. కానీ ఫస్ట్ థింగ్ నీకు టైం ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు టైం లేకుండా నువ్వు చేస్తున్నప్పుడు నా ఆఫీస్లో ఈ వర్క్ మర్చిపోయా, వీడికి అప్పు ఇవ్వాలి, వాడికి ఇది చేయాలి, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయంటే నీకు ఎప్పటికీ నువ్వు ఇంప్రూవ్ అవ్వవు. అందుకే దాని గురించి కూడా సైకలాజికల్ థెరపీ గురించి మేము పిలిపిస్తూ ఉంటాం. సైకోథెరపీ ఇవ్వాల్సి జరుగుతూ ఉంటుంది చాలా మందికి. ఓకే, అండ్ అంటే ఇది ఎక్కువ లైక్ చాలామంది అనుకునేది ఏంటంటే మేము రెగ్యులర్గా ఫిజికల్లో లేము, 6 monthsకో 7 monthsకో ఒకసారి ఫిజికల్గా అవుతున్నాం కాబట్టే మాకు తక్కువ డ్యూరేషన్ అన్నట్టు అనుకుంటున్నారు. అది
అది అవునా కాదా? ఇట్స్ నాట్ అబౌట్ కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఏంటంటే పిల్లలు పుట్టాక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సరిగా మనస్పర్ధల్లో కారణం కావచ్చు, డిప్రెషన్ లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం, వర్క్ లేదా వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది తగ్గిపోతుంది. మదర్కి ఏమవుతుందంటే పెళ్ళైన వెంటనే బేబీతో బాండింగ్ పెరుగుతుంది, అంటే బేబీని బాగా చూసుకోవాలనుకోవడం, బేబీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఫాదర్ ఎప్పుడు అలా ఆలోచించాడు. ఫాదర్ కూడా ఎప్పుడు ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు. అంటే మదర్ కూడా వర్కింగ్ అవ్వచ్చు, ఆమె కూడా డబ్బులు సంపాదించవచ్చు, ఆమె ఏది చేసినా కూడా మదర్ ఆల్వేస్ థింక్ అబౌట్ బేబీస్, ఫాదర్ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రొటెక్షన్. సో మన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేయాలని ఆలోచిస్తాడు. సో దానివల్ల మదర్ ఎక్కువ ఫీమేల్ ఇంట్రెస్ట్ కోల్పోవడం వల్ల, ఇంకా ఫాదర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కువగా ఫీమేల్ వచ్చి వాళ్ళని కొంచెం స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు. ఫీమేల్ ఏమో మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వంటలు, బేబీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇలా వాళ్ళు దూరం పెరిగిపోయి వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోయి దాని మీద వాళ్ళకి ఇది తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల ఈ 6 నెలలకో 5 నెలలకో చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అది చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేకుండా తొందరగా ఏదో చేసామా అన్నట్టు చేసేస్తూ ఉంటారు. దానివల్ల తొందరగా అయిపోతుంది. చెయ్యాలి ఇంట్రెస్ట్తో చేస్తే 1 గంట కాదు 4 గంటలు కూడా చేయొచ్చు.